హలో డాక్టర్. హలో డాక్టర్, నాకు హెయిర్ ఫాల్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తారా? షూర్. సో హెయిర్ ఫాల్కి కాజెస్ ఏంటి డాక్టర్? హెయిర్ ఫాల్కి మేజర్ రీజన్స్ వచ్చేటప్పటికి జెనెటిక్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, స్ట్రెస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ ఫ్యూ మెడికేషన్స్ అండ్ కొన్నిసార్లు ఆటోఇమ్యూన్ కండిషన్స్ లైక్ అలోపేషియా ఏరియేటా. ఓకే, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇంట్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా డాక్టర్? ఇంట్లో జాగ్రత్తలు అంటే మనం తీసుకునే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే బ్యాలెన్స్డ్ డైట్, రిచ్ ఇన్ ప్రోటీన్, ఐరన్ అండ్ బయోటిన్. అండ్ అలాంగ్ విత్ దట్ మనం టైట్ హెయిర్ స్టైల్స్ అండ్ ఎక్సెస్ హీట్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్కాల్ప్ మసాజెస్ మినిమల్ ప్రెషర్తో స్కాల్ప్ మసాజెస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ యూజ్ చేసినప్పుడు కూడా బెటర్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ క్యూరబుల్ డాక్టర్? ఎస్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ క్యూరబుల్ అండ్ డిపెండింగ్ ఆన్ ద కాజ్ మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని హెయిర్ ఫాల్ ఇష్యూస్ స్కారింగ్ టెండెన్సీతో ఉంటాయి, వాటికి మనం రిజల్ట్స్ ఇవ్వలేము. దానికి కూడా మన అండర్లైన్ కాజ్ ట్రీట్ చేసినా కూడా హెయిర్ రీగ్రోత్ ఉండదన్నమాట. సో రూట్ కాజ్ మెయిన్ ఇంపార్టెంట్. వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా హెయిర్ ఫాల్కి రీజనా డాక్టర్? ఎస్, deficiencies in iron, zinc, vitamin D3, B12 can trigger shedding. సో మనం తీసుకునే ఫుడ్లో గ్రీన్ వెజీస్ అండ్ ఫిష్, నట్స్ అండ్ లెగ్యూమ్స్ ఇవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. డాక్టర్, చాలామంది మన పేషెంట్స్ ఏంటి అంటే నార్మల్ క్వశ్చనే, బట్ స్టిల్ రెగ్యులర్గా ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేయాలి వీక్లీ అని అడుగుతూ ఉంటారు. యూజువల్లీ 2 to 3 times a week హెయిర్ వాష్ చేయాల్సి ఉంటుంది, బట్ డిపెండింగ్ అపాన్ ద స్కాల్ప్ కండిషన్. అండ్ అట్ ద సేమ్ టైం lukewarm water యూజ్ చేయాలి విత్ జెంటల్ క్లెన్జర్. అండ్ ఓవర్ వాషింగ్ మే స్టిప్ natural oils so that hair may become brittle, dry and rough hair. సివియర్ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఓన్లీ మెడికేషన్స్ ఏనా డాక్టర్, ఆరల్స్ ట్రీట్మెంట్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎస్, గుడ్ క్వశ్చన్. అలాంగ్ విత్ ద ఓరల్ అండ్ టాపికల్ మెడికేషన్ ఫ్యూ ప్రొసీజర్స్ కూడా సజెస్ట్ చేస్తాము డిపెండింగ్ అపాన్ ద కాజ్ అండ్ డిగ్రీ ఆఫ్ ద హెయిర్ లాస్. ఇక్కడ వచ్చేటప్పటికి మైక్రో నీడ్లింగ్, పిఆర్పి, జిఎఫ్సి, స్కాల్ప్ థ్రెడ్స్, లో లెవెల్ లేజర్ థెరపీ. ఒకవేళ అడ్వాన్స్డ్ హెయిర్ లాస్ ఉంది, ఎక్కువ బాల్నెస్ ఉందంటే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. థ్యాంక్ యూ డాక్టర్, డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. వెల్కమ్.